హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మనకు ఇక తొందరలో 2026 అయితే రాబోతుంది కదా! కొత్త సంవత్సరం వస్తుందంటే చాలామంది చాలా రిజల్యూషన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటారు. అలా మనం ఆడవాళ్ళకి కూడా ఒక ప్లానర్ లాగా ఉండాలండి కంపల్సరీ. కొత్త సంవత్సరంలో మనం ఏం చేయాలి అనుకుంటున్నామో, అలాగే మనం కొన్ని సాధించాలని కూడా చాలామంది అంటే రిజల్యూషన్ లాగా పెట్టుకుంటూ ఉంటారు కదా! కొత్త సంవత్సరం వస్తుంది అంటే. దానికోసం కొన్ని ఐడియాస్ అయితే అంటే కొన్ని టిప్స్ లాగా అయితే నేను షేర్ చేసి చెప్తానండి మీకు. మీకు యూజ్‌ఫుల్ అయితే అవుతుంది కంపల్సరీ. రిజల్యూషన్స్ అంటే ఓన్లీ ఏదో పెద్ద పెద్దవే సాధించాల్సిన అవసరం లేదండి. కొన్ని సింపుల్‌గా నేను చెప్పేస్తాను. 2026లో కంపల్సరీ ఒక ఆడవాళ్ళకి కూడా ఇంట్లో హౌస్ వైఫ్స్‌కి కూడా ఒక ప్లానర్ లాగా ఉండాలి. మీరు ఒక బుక్ గాని, ఒక డైరీ గాని పెట్టుకోండి. దాంట్లో మీరు ఏమేం చేయాలనేది నేను ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. మీరు వీడియో ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనుక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. ముఖ్యంగా మనం ఏం సంపాదించినా, ఎంత మిగిలిచ్చినా, అలాగే మనం ఎంత హ్యాపీగా ఉన్నా కూడా మనకు మెయిన్ కావాల్సింది ఏంది అంటే హెల్త్. ఎవ్వరైనా గానీ ఇప్పుడున్న పరిస్థితులలో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఫస్ట్ రిజల్యూషన్ అయితే హెల్త్ గురించి అయితే పెట్టేసుకోండి. అంటే హెల్త్ అంటే మనం ఎంత సంపాదించినా, ఎంత కష్టపడినా కూడా మన హెల్తే కదా మెయిను. కాబట్టి మనం ముఖ్యంగా ఇంట్లో హౌస్ వైఫ్స్ బాగున్నారు అంటే ఫ్యామిలీ మొత్తాన్ని మనము చాలా బాగా చూసుకోగలమండి. ఇంట్లో ఇప్పుడు మనకు మామూలుగా ఎప్పుడైనా గానీ కొంచెం ఫీవర్ వచ్చి అట్లా వచ్చి మనం ఒక 1 డే రెస్ట్ తీసుకున్నామంటే ఇల్లు ఎలా ఉంటుందో మనకు తెలుసు. అలా మనం ఇంట్లో మనం ఆడవాళ్ళం బాగుంటే అంటే హెల్తీగా ఉన్నామనుకోండి, ఇంట్లో ఫ్యామిలీ మొత్తాన్ని మనం చాలా బాగా చూసుకోవచ్చండి. కాబట్టి మీరు హెల్తీ ఫుడ్ అలవాటు చేసుకోండి. అలాగే ఎక్సర్‌సైజులు, యోగాలు అలా మీరు యోగా, ఎక్సర్‌సైజ్ అలాగే హెల్తీ ఫుడ్ తీసుకుంటూ మీరు మీరు చేస్తూ ఉన్నారనుకోండి, మీరు మంచి హెల్తీ లైఫ్ స్టైల్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా పిల్లలు, మీ ఇంట్లో వాళ్ళు మెంబర్స్ అందరూ కూడా ఇది చేస్తారు. అప్పుడు మీకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. అంటే 100% రావని చెప్పట్లేదు. ఒక 10% అయితే మాక్సిమం రావచ్చండి. మనం 90% అయితే నేను కంపల్సరీ చెప్పగలను. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం అయితే మనం మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఉన్నా కూడా ఎక్సర్సైజ్ చేస్తూ అన్నీ మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నా కూడా ఒక 10% అయితే వస్తాయి. కానీ మనం 90% అయితే రాకుండా చూసుకోగలం కదా! అన్‌హెల్తీ ఫుడ్ అలా తినకుండా. మనం బయట ఫుడ్ అంటే మెయిన్‌గా అది ఆయిల్ ఎన్ని మాట్లు డీప్ ఫ్రై చేస్తారో తెలీదు. ఇప్పుడు హోటల్స్‌లలో అట్లా బిర్యానీస్‌లలో అలా ఏటివంటే ఏటివి వస్తున్నాయి. బొద్దింకలు, బల్లులు అట్లా చాలా గలీజ్ అంతా అయిపోతుంది కదా! బయట ఫుడ్ అనేది. బయట ఫుడ్ అస్సలు తినకుండా ఉంటూ మీరు ఇంట్లోనే హెల్తీగా వెజిటబుల్స్ ఎక్కువగా, ఫ్రూట్స్ ఎక్కువగా తింటూ ఉంటే మీకే ఆటోమేటిక్‌గా హెల్త్ అనేది చాలా బావుంటుందండి. ఎక్కువగా ఎండకు ఉండడం, ఒక మార్నింగ్ ఒక గంట సేపు, ఒక 10 నిమిషాలైనా సరే మీకు టైం కుదిరించుకొని మరి ఆ టైంలో మీరు ఏదైనా పని చేసుకుంటూ కూడా ఎండలో ఉండండి సరిపోతుంది. అలా మనకు డి విటమిన్ కూడా ఉంటే హెల్త్‌కి చాలా మంచిది. సింపుల్ అండి. చాలామందికి తెలుసు. మనకు ఏది హెల్త్‌కి మంచి ఫుడ్ అనేది కూడా చిన్న పిల్లల్ని అడిగినా ఈజీగా తెలుస్తది. దేంట్లో ప్రోటీన్ ఉంది, దేంట్లో ఏముంది అనేది కూడా మీరు ఈజీగా అయితే ఫస్ట్ అయితే హెల్త్ గురించి చూసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి 2026 ఇంకా మనకు ఇది నవంబర్ కదా! డిసెంబర్ అయిపోతే వస్తుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే మీకు గోల్స్ అనేది కొన్ని క్రియేట్ చేసుకోండి. గోల్స్ అంటే చిన్న చిన్న గోల్స్ సెట్ చేసుకోండి. అంటే మనకు తొందరగా అయిపోవాలి. ఒక 1 మంత్‌కు, 2 మంత్స్‌కి అలా. చిన్నవండి. ఇప్పుడు మీకు శారీ మంచిగా కట్టుకోవడం రాదు. అంటే పర్ఫెక్ట్‌గా కట్టుకోవడం రాదనుకోండి. మీరు దాన్ని ట్రై చేయండి. దానికి ఎక్కువ నెలలు ఉండాల్సిన అవసరం లేదు. బిగ్‌గా ఒక 15 డేస్ మీరు ట్రై చేశారంటే ఈజీగా వస్తుంది. యూట్యూబ్‌లో చాలా వీడియోసే ఉంటాయి. అలా చిన్న గోల్స్ మీకు ఏదైనా వంట మంచిగా రాకపోతే ఆ వంటను ఒకటికి 2 మాటలు ఇప్పుడు చాలామందికి పికిల్స్ పెట్టడానికి రాదు. అంటే మామిడికాయ చట్నీలు, నిమ్మకాయ చట్నీలు అలా. అదైనా ఈజీగా నేర్చుకొని ఒకటికి 2 మాటలు ట్రై చేస్తే ఈజీగా పెట్టగలరు కదా! అలా ఫస్ట్ చిన్న గోల్స్ అనేది మీరు అసలు మీకు గోల్స్ అనేది ఒకటి నోట్‌బుక్‌లో రాసుకున్నదే డైరీ మెయింటైన్ చేయమన్నాను గదా! ఆ డైరీలో మీకు గోల్స్ అనేది కంపల్సరీ రాసేసుకోండి. రాసుకున్న తర్వాత మీరు చిన్నవన్నీ టిక్ చేసుకుంటూ ఉండండి. అంటే చేసినటువన్నీ. మీరు చిన్నగా రాసుకుంటూ పెద్ద గోల్స్‌నయితే ఈజీగా చేయగలరు. అంటే మీరు అచీవ్‌మెంట్ అయితే చేయగలరండి. ఎందుకంటే మనం ఫస్ట్ ఏదైనా గానీ స్టార్టింగ్‌లోనే పెద్ద గోల్ పెట్టేసుకున్నాం. అది పెద్దది అంటేనే మాటలోనే ఉంది గదా! పెద్దదని అది మనకు ఆ గోల్ మనం సాధించడానికి చాలా టైమే పడుతుంది. అంత ఓపిక అయితే ఇప్పుడైతే చాలా మందికి లేదు కాబట్టి, మీరు చిన్న గోల్స్ అన్నీ అచీవ్‌మెంట్ చేసుకుంటూ వస్తే మీకు ఇంకా మోటివేషన్ వస్తది. ఓకే. నేను చేయగలను, నేను సాధించగలను అనేది. అలా మీరు ఒక లిస్ట్ అయితే ప్రిపరేషన్ చేసుకొని గోల్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. గోల్స్ అనేది పెట్టుకోకపోతే మీరు ఏమి చేయలేరండి. ఏమి సాధించలేరు కూడా. ఊకే మైండ్‌లో అనుకుంటూ ఉంటారు. ఏదైనా ఒక మోటివేషన్ వీడియో చూసినాక అప్పుడు మేము చేయగలము అని ఆ కొద్దిసేపు ఉంటుంది మైండ్‌లో అంతే. కానీ ఏదైనా ఒక పెన్ను ఒక బుక్ మీద పెట్టారనుకోండి మనము ఈజీగా అయితే అది మనం చేయగలమనండి కంపల్సరీ. మీ మైండ్‌లో ఉన్నదాన్ని ఒక బుక్ పెట్టుకొని చేసేసేసుకోండి. అంటే రాసుకోండి. అప్పుడే మీకు ఈజీగా
ఏదైనా సాధించగలరు. గోల్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ప్రతి ఒక్కరి లైఫ్‌లో గోల్స్ లేకపోతే ఏమీ చేయలేరండి. ఏమీ సాధించలేరు కూడా. ఏదో లైఫ్ అలా వెళ్తూ ఉంటుంది అంతే. ఇక రొటీన్స్ పెట్టుకోవాలి కంపల్సరీ అండి. ఇదైతే ఇంట్లో హౌస్ వైఫ్స్‌కు చాలా ఇంపార్టెంట్ రొటీన్స్. అంటే మనం మార్నింగ్ లేసి ఏం చేయాలి? మార్నింగ్ రొటీన్, ఈవినింగ్ రొటీన్, అలాగే నైట్ రొటీన్ అలా. మనము ఏ టైంలో ఏం చేయాలని మనకొక రొటీన్ ఉండాలి. ఆ రొటీన్ ప్రకారం ఫాలో అవుతూ ఉంటే అన్ని పనులు అవుతాయి. మన హెల్త్ మనం అన్నీ చూసుకోగలమండి. అంతేకాని మార్నింగ్ ఏదో లేచామా, వెళ్ళిపోయామా, అంటే మనం మామూలుగా పనులు చేసుకున్నామా అలా ఉంటే గాని అస్సలు మన రొటీన్స్ అనేది అలవాటు చేసుకోకపోతే పనులనేది కంప్లీట్‌గా డే మొత్తం చేస్తున్నట్టే ఉంటుంది. అలా కాకుండా మనము క్లీనింగ్ కూడా కొన్ని రొటీన్స్ అని క్రియేట్ చేసుకోవాలి. వీక్లీ క్లీనింగ్స్, మంత్లీ క్లీనింగ్స్ అలా చేసుకుంటూ ఉంటే అలాగే మార్నింగ్ ఒక 10 మినిట్స్, 20 మినిట్స్ మొత్తం డస్టింగ్ చేసుకోవడానికైతే అలా ప్రతిరోజు చిన్న చిన్నగా చేసుకుంటూ వెళ్తే క్లీనింగ్ పని కూడా అయిపోతుందండి. అలా మీరైతే రొటీన్స్ అనేది కంపల్సరీ పెట్టుకోండి. ఇవి ఒకే టైంలో మనం ఈ రొటీన్స్ వల్ల మనకు ఏముంటుందంటే ఒకే టైంలో ఏం చేయాలి, ఏ పని చేయాలి, ఎలా చేయాలి అనేది మనకు ఎక్కువ టెన్షన్ పడకుండా మార్నింగ్ లేస్తాను హర్రాబరీ లేకుండా ఏమేం చేయాలని టెన్షన్ లేకుండా మనకి ఈ రొటీన్స్ అనేది రాసి పెట్టుకుంటే ఈజీగా టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుందండి. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మార్నింగ్ త్వరగా లేయడం. అంటే మార్నింగ్ త్వరగా లెయ్యాలి అంటే మనం మార్నింగ్ త్వరగా లెయ్యాలి అంటే మనం నైట్ అనేది త్వరగా పడుకోవాలి. ఇది మెయిన్ అండి. నైటు ఫోన్ చూసుకుంటా, నైట్ ఫంక్షన్స్ అలా బయట ఫుడ్ తినకుండా నైట్ 11, 12 వరకు కూడా పడుకోకుండా ఉంటే మనకు హెల్త్ అనేది చాలా ఖరాబ్ అవుతుంది. మాక్సిమం 10 లోపల పడుకోవాలి. నాకు తెలిసి 9:30, 9 లోపల పడుకుంటే ఇంకా మంచిదండి. పిల్లలనైతే 8:30 లోపల పడుకోబెట్టేసేయాలండి. 10th క్లాస్ వరకు వాళ్ళ పిల్లల్ని 8:30, 9 లోపల పడుకోబెట్టేసుకోవాలి. ఇలా పడుకోబెట్టడం వల్ల మనకు కూడా మనం నైట్ త్వరగా పడుకుంటే మార్నింగ్ అనేది మనకు త్వరగా మెలుకువ వస్తుంది. దానివల్ల మనం మార్నింగ్ అనేది త్వరగా లేస్తాం. మనకు ఇప్పుడు ఇంట్లో హౌస్ వైఫ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంట్లో వాళ్ళు మనం నైటు ఎంత లేదన్నా మనం తిన్నాక గబగబా టీవీలు వాటికి చూడకుండా మనకు అంత టైం కూడా ఉండదు. కానీ మనం ముందే ప్లానింగ్ చేసుకుంటే వంట త్వరగా అయిపోతుంది. ఈ నాటికలు ఇవన్నీ అంటే సీరియల్స్ ఉంటాయి కదా! ఇవన్నీ చూడకుండా మనము ఇంట్లో త్వరగా ఫుడ్ చేసేసామనుకోండి పిల్లలు అందరూ కూడా త్వరగా తినడానికి కుదురుతుంది. మనము అలా అలవాటు చేసేసేయాలండి. 7:30 కల్లా స్టార్ట్ చేసేసేయాలి తినడం. లేకపోతే 7:30 లోపల కంప్లీట్ చేస్తే ఇంకా బావుంటుంది. అలా తిన్న తర్వాత మన క్లీనింగ్ ఎంతసేపు ఉంటది? ఒక 1 అవర్ ఉంటుందా? కిచెన్ క్లీన్ చేయడానికి నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. క్లీనింగ్ చేసేసుకొని రేపటికి మనం మళ్ళీ రేపు మార్నింగ్‌కి మొత్తం ప్రిపరేషన్ కూడా ఏమేమి చేయాలి, ఏం కథ అనేది మొత్తం కొంచెం చిన్న చిన్న ప్రిపరేషన్స్ ఉంటాయి కదా! అవన్నీ పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత ఇక నైట్ అనేది మనకు త్వరగా పడుకోవడానికి కూడా టైం కుదురుతుంది. నైట్ త్వరగా పడుకుంటే మార్నింగ్ త్వరగా లేస్తాం. మన కోసం మనము మార్నింగ్ లేస్తానే చల్లగా గాలి వీస్తుంది. ఒక మంచి కాఫీ తాగడం, లేకపోతే కొంచెం రిలాక్స్‌గా మనకు నచ్చిన పనులు కొన్ని ఉంటాయి కదా! ఆ టైంలో అంటే అందరూ లేసే కంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందే లేయాలి. లేచిన వల్ల మన కోసం మనం కొంచెం టైం అయితే ఇవ్వగలమండి. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇవన్నీ చేసుకుంటూ కూడా ఇక ఫిఫ్త్‌ది వచ్చేసి మనం కొత్త పని ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఇది కంపల్సరీ అండి. కొత్త పని అనేది మన డేలో ఏదో ఒక టైంలో కొంచెం ఆ పనికంటూ టైం వదిలిపెట్టాలి. మీరు హాఫ్ అన్ అవర్ వదులుతారా? 10 నిమిషాలు మీరు ఆ పని కోసం టైం స్పెండ్ చేస్తారనేది మీ షెడ్యూల్‌ని బట్టి ఉంటుంది. కంపల్సరీ దాని కోసం అయితే మీరు కొత్త పని ఏదో ఒకటి నేర్చుకోండి. చిన్నదైనా కానీ నేను చెప్పాను కదా ఇందాక కొత్త వంట నేర్చుకోవడము, లేకపోతే ఇప్పుడు మీరు ఎప్పుడు చేసే చట్నీలా కాకుండా కొత్తగా చట్నీ చేయడము. అంటే కుకింగ్ ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళంటే అదే కదా! లేకపోతే మిషన్ నేర్చుకోవాలనుకుంటున్నారా? వర్క్ అంటే ఏదన్నా ఎంబ్రాయిడరీ వర్క్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అలా ప్రతిరోజు దానికోసం కొంచెం టైం ఇస్తే మీకు 1 మంత్, 2 మంత్‌కి మీకు చాలా దాంట్లో ఇంప్రూవ్‌మెంట్ అనేది తెలుస్తుంది. మీకు టైం లేదని ఎప్పుడు చెప్పొద్దండి. టైం అనేది అందరికీ ఒకటే విధంగా ఉంటది. మనం ఆ టైంని సెట్ చేసేసుకోవాలి అంతే. ఆ టైం సెట్ చేసేసుకుంటే ఆటోమేటిక్‌గా మనం చేయవలసిన దానికి చాలా టైం అయితే ఉంటుంది. అంతేగాని చేసిన పనిని చేసుకుంటా, తుడిచిన దాన్ని తుడుచుకుంటూ ఉండొద్దు. పనులనేది ఇంట్లో వాళ్ళకి గూడా సెటిల్‌గా చేసేసేయండి. చిన్న చిన్న పనులు వాళ్ళకి చెప్పేసేయండి. మనకు ఆ చిన్న చిన్న పనులు చేయడం వల్ల మనం మిగతా పనులైతే కంప్లీట్ చేసేసుకుంటాము. దానివల్ల పిల్లలకు, ఇంట్లో వాళ్ళకు కూడా పనులనేది కొంచెం వాళ్ళకి కూడా అలవాటవుతాయి. మనం రేపొద్దున ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఈజీగా అయితే అలవాటయిపోతాయండి. నేను ఈ వీడియోలో చెప్పినది మీకు అర్థమైందనుకుంటున్నాను. మీరు 2026లో అంటే కొత్త సంవత్సరం వస్తుంది కదా! మీరు ఏ రిజల్యూషన్స్ తీసుకుంటారు? ఏది మెయిన్‌గా తీసుకుంటారనేది మీరు కామెంట్‌లో కామెంట్ చేయండి. నేనైతే మెయిన్‌గా హెల్త్ అండి. ఇప్పుడే కాదు నేను ఎప్పుడు మెయిన్‌గా చేసుకున్న హెల్త్‌లో అలాగే వెయిట్ లాస్ ఈ 2 ఇది నేను తీసుకుంటే 3, 4 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి. ఇక నాకు కొంచెం థైరాయిడ్ ఉండడం వల్ల వెయిట్ అయితే ఎక్కుతూ ఉంటుంది కానీ హెల్త్ దగ్గరైతే నేను చాలా అంటే చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాను. హెల్తీ ఫుడ్డే ఎక్కువగా మేము ఇంట్లో అందరం హెల్తీ ఫుడ్డే యూజ్ చేస్తాం. మాక్సిమం 7:30 లోపలే డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. త్వరగానే పడుకుంటాం. మేము 8:30కే పడుకుంటాము. అలా నా డైలీ అయితే ఇలా ఉంటుందండి కంపల్సరీ. మీకు కూడా ఇది యూజ్‌ఫుల్ అవుతుంది అనుకుంటా. కొత్త సంవత్సరంలో అయితే మీరు
ఏ రిజల్యూషన్ తీసుకుంటారనేది కామెంట్ చేసేసేయండి. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.